గైస్ వెల్కమ్ టు రాకింగ్ ఎస్ నా వెలాగ్ ఛానల్. ఈరోజు ఇది నా మొట్టమొదటి వెలాగ్. ఈ వెలాగ్లో ఖచ్చితంగా మీకు ఫన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, చాలా ఉంటాయి. ఈ వెలాగ్ కనుక మీకు నచ్చినట్లయితే, ఇది ఫస్ట్ వెలాగ్ కాబట్టి మీకు నచ్చినట్లయితే ఇంకో 4-5 వెలాగ్ చేస్తాను. మీకు నచ్చినట్లయితే దానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా ఎక్కువ వెలాగ్ చేయగలను. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్నే. కాబట్టి మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి స్క్రీన్లో కనిపిస్తుంది. స్క్రీన్లో చూస్తే మీరు ఇక్కడ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా నోటిఫికేషన్ తీసుకున్నట్టు ఎప్పుడు ఏ వెలాగ్ చేసినా సరే మీకు ఏంటనే అనిపోతుంది. ఈ ఛానల్ కాకుండా ఇంకో ఛానల్ కూడా ఉంది, అది రాకింగ్ ఎస్. దాన్ని కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళి ఇంకా ఈ వీడియోని ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. అక్కడ మీరు కనుక ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకున్నట్టు ఫాలో చేసుకోండి, అలాగే మోజులు కనుక ఫాలో చేసుకోవాలంటే ఫాలో చేసుకోండి. రెండిట్లో కూడా నేను నోటిఫికేషన్స్ వెంటనే పెడతాను. అలాగే మీరు మా వాట్సాప్ గ్రూప్లో కనుక ఉంటుంటే కొత్తగా వచ్చింది చూడండి, వాట్సాప్ ఫాలోయింగ్ అని చెప్పి, అందులో కనుక అది కూడా ఫాలో చేసుకోండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వెలాగ్ ఈ వెలాగ్ కలిసి ఒక అరగంట ముందే అక్కడ అందులో పెడతాను. కాబట్టి మీకు ఇంకా బేగా చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మూడిట్లు వెంటనే ఫాలో చేసుకోండి. మీకు ఎవరైనా మూడిట్లు లేకపోతే వెంటనే డిస్క్రిప్షన్లో వెళ్ళండి, చూడండి, నొక్కండి, ఫాలో చేయండి, మర్చిపోకండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇంకా మీరు చూస్తున్నట్లయితే నేనైతే వెలాగ్ స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మగారు ఏదో చేస్తున్నారు. ఫస్ట్ మా అమ్మ దగ్గరికి వెళ్దాం ఒకసారి. మా అమ్మ అయితే ఏదో చేస్తుంది. మా అమ్మ చూడండి ఒకసారి మంచిగా వంటకం అయితే చేస్తుంది. ఏ వంటకం అమ్మ? మదరావు మంచిగా చికెన్ అయితే చేస్తుంది. ఫస్ట్ వెలాగ్ కదా అందుకే సిగ్గుపడుతుంది. వావ్, చూసారా? మీ ఇంట్లో కూడా చేసుకుంటానులేండి. మొక్కకపోతే మళ్ళీ ఎక్కువ మొక్కలేదు. మా చెల్లి చూస్తే చూడండి. ఎవరైనా సరే మీ ఇంట్లో అసలు ఒకసారి చెప్పండి నాకు, మీ ఇంట్లో నాకు ఒకసారి చెప్పండి, అసలు మీరు టీవీ చూస్తే రాస్తున్నారా? అది మా చెల్లి గొప్పతనం చూడండి ఒకసారి. మా చెల్లి గొప్పతనం మళ్ళీ సిగ్గు లేకుండా థ్యాంక్ యూ అనే పదం చూడండి. ఆడేమో చూడండి సీరియల్ చూస్తుంది, సీరియల్ చూస్తూనే ఇక్కడేమో పని చేస్తుంది, రాస్తుంది అన్నమాట. చూడండి ఒకసారి, మీరు చూడవచ్చు. సరే అయితే ఇంకా మా చెల్లి జోలికి వెళ్ళకూడదు, ఎంచిగా రాస్తుంది. ఏ రాత్రం వచ్చినా అమ్మోయ్ హిందీ రాస్తుందంట. హిందీ మరి హిందీ రాస్తుంది కాబట్టి డిస్టర్బ్ చేయకుండా మన పని మనం చూసుకుని పోదాం. మదర్ డబ్బులు ఇవ్వండి, 10 రూపాయలు ఇవ్వండి, 10 రూపాయలు, 10 రూపాయలు. ఇప్పుడు చూస్తున్నట్లయితే నేనైతే మా అమ్మ దగ్గర 10 రూపాయలు తీసుకుని బయటకు వెళ్ళి మంచిగా ఒక లేస్ ప్యాకెట్ కొనుక్కొని తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. ఎందుకంటే ఆకలి వేస్తుంది. టైం కూడా దాదాపుగా 7 అవుతుందంట. ఎవరు తీసుకురావాలి? చెల్లికా? సరే, ఇంకా నేను బయటికి వెళ్ళి మంచిగా కొనుక్కొని వచ్చేస్తాను. కొనుక్కొచ్చిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మన దురదృష్టం ఏంటిదంటే ఇక్కడ షాప్ తెరిచలేదు కాబట్టి ఇంకో చోటుకి వెళ్దాం. సరే వెళ్ళేద్దామని. మీరు చూస్తున్నట్లయితే నేను షాప్కి వెళ్ళాను, కానీ అది మూసి అయితే ఉంది. ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి ఇంట్లో ఏం చేస్తున్నారో చూసి అమ్మాయితో కూర చూడండి, అక్కడ ఏదో చేస్తుంది. చూడండి అది లేచింది. సిగ్గుపడికమ్మా, ఇలా వీడియోలోకి వస్తావు కదా, పోలేండి సిగ్గు అంట. చూడు మా చెల్లి అయితే ఏం చేస్తుందో చూసారా? ఏమనుకున్నా సార్ మాకు చాలా హ్యాండ్సమ్ కదా. ప్రతి ఒక్క మగవాడిలో అదే విషయం ఉంటుంది కాబట్టి అది అందరికీ కంటిన్యూషన్. చూడండి అది అవి వస్తుంది, ఏది తీసుకెళ్ళిపోతుంది. ఏంటో చూపించదు, చూపించు. అది మా చెల్లి తినేసిన చెత్త అంట. చూడండి మా చెల్లి దగ్గరికి వెళ్దాం కాసేపు. చల్లటి పదార్థాలు ఐస్ కానీ తిన్నప్పుడు నాకు నోట్లో జివ్వుమనేది. ఒకసారి ఈ నోట్స్ చూడండి, ఈ నోట్స్ అయితే అసలు మా చెల్లిది కాదు. ఇదిగోండి, అదేండి మాట్లాడు, కమాన్. అందరికీ నమస్కారం, నేను రాసుకున్నాను, వెళ్ళిపోండి. చూసారు కదా నమస్కారం అంట. సరే కానీ మీ ఇంట్లో ఈరోజు ఏం జరిగిందో మీకు కామెంట్ పెట్టండి. వెలాగ్ మేము చూస్తా అసలు ఏం జరిగిందో కదా. ఈరోజు మీకు తెలియదు ఏంటండి, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడమే మర్చిపోయినాను నేను. మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే ఈరోజు January 1st కాబట్టి మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. నేను రాత్రి మంచిగా కేక్ కట్ చేసుకున్నాను అంటాడు.
కాబట్టి మీరు అందరూ కట్ చేసుకుని ఉంటారండి. కాబట్టి ఇక మనం లేట్ చేయకుండా మన వీడియోలో చూద్దాం. ఈ పార్లేజీ యాడ్ చాలాసార్లు నేనైతే చూశాను. అందులో ఏం చెప్తారంటే పార్లేజీ జీ అంటే జీనియస్, అంటే పార్లేజీ తింటే తెలుగు వాళ్ళు అయిపోతుందా అంటే నేను రేపటి నుంచి తింటాను. చక్కగా క్లాస్ ఫస్ట్ ఉంటాను. ఎప్పుడు మన క్లాస్ ఫస్ట్ అండి, కానీ చెప్తున్నాను ఏ నమ్మరా. ఇక చూడండి మా చెల్లి, ఓపి కాదు మా చెల్లి అసలు నమ్మట్లేదు. ఇదిగోండి ఇప్పుడైతే ఖాళీగా కూర్చున్నాం మనం. ఇప్పుడైతే ఏం టైం పాస్ లేదు, వీళ్ళందరూ టీవీ చూస్తున్నారు. ఇంకా వంట వండేస్తే అన్నం తినాలి కాబట్టి కాసేపు ఆపి మళ్ళీ అక్కడి నుంచి అనంతరం నుంచి రికార్డ్ చేసి అసలు ఏం జరుగుతుందో చూద్దాం. కాబట్టి ఆపుతా. ఇంకా మీరు చూస్తున్నట్టయితే నేనైతే అనంతరం రెడీగా ఉన్నాను. అసలు చూపిస్తాను చూడండి. చూడండి మంచిగా చికెన్ కూర, ముందుగా టీవీ ఏదో సినిమా వేస్తుంది, ఆక్సిజన్ సినిమా అనేది. ఆ సినిమా అయితే చూస్తూ నేనైతే ఎంజాయ్ చేస్తూ తింటాను. కాబట్టి పెడతాం. తగ్గించుకోండి. నువ్వు చాలా మంచివాడివి. చక్కగా ఉంది. నాకు అద్భుతమైన రోజులు గుర్తుకొస్తున్నాయి. మీకు అలాగే బోర్ పడుతుంది కాబట్టి కాసేపు తర్వాత వెళ్దాం. అయితే మీరు చూస్తున్నట్లయితే నేనైతే అన్నం తినేసి మంచిగా ఫ్రెష్గా ఉన్నాను. అన్నం చాలా కారంగా ఉంది. ఇక్కడేమో మా అమ్మ సీరియల్ అనేది చూస్తుంది. ఒకసారి చూడండి. ఒకసారి చూస్తే వేరే సీరియల్ అనేది మొదలెట్టేసింది. అప్పుడే మా అమ్మ చూడండి, అదిగోండి కృష్ణ మురారి సీరియల్ 8:30కి వస్తుంది. అంటే నేను వీడియో స్టార్ట్ చేసి ఆల్రెడీ 1 గంటన్నర అవుతుంది అనమాట. ఈ గంటన్నర చాలా అయింది. కాబట్టి ఇంకా ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది. మీరు కనుక మా ఛానల్లో కొత్త వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. మీరు కనుక మా ఛానల్లో కొత్తగా వస్తే సబ్స్క్రైబ్, లైక్, షేర్, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఎప్పుడున్నా. ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకోండి. ఇంకా వాట్సాప్లో కూడా ఫాలో చేసుకోండి. మోజీలో కూడా వెళ్ళి ఫాలో చేసుకోండి. దయచేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. వెళ్ళి ఫాలో చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను.